హాయ్ అండి. ఈ ఒక్క ప్లాంట్ ఒక వరం అని చెప్పుకోవచ్చండి. పిల్లలు లేని వారికి 100% పిల్లలు పుడతారు. సో, ఈ ప్లాంట్ ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అద్భుతమైన టిప్స్ అయితే దాగి ఉన్నాయి. మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన ప్లాంట్ గురించి అయితే పరిచయం చేయబోతున్నాను. సో, మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా మీరు షేర్ చేయటం వల్ల వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి మీరు రిలేటివ్స్కి కానీ మీ బంధువులకు కానీ షేర్ చేయండి. సో, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లిరోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, నా చేతిలో ఉన్నటువంటి ప్లాంట్ నేమ్ వచ్చేసి గరుడ తీగ లేదంటే దోసర తీగ అంటారండి. సో, దీనివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఈ ఆకుల్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి ఉదయం పరగడుపున 2 ఆకులు తినడం వల్ల శరీరంలో ఎంత ఎక్కువగా ఉన్నటువంటి వేడైనా కూడా తగ్గిపోతుంది. చాలామంది శరీరంలో ఎక్కువగా వేడి ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎన్ని మెడిసిన్స్ వేసినా అది కంట్రోల్. దోసరి తీగ ఆకుల్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని ఉదయం పరగడుపున తినడం వల్ల శరీరంలో ఎంత ఎక్కువగా ఉన్నటువంటి వేడైనా కూడా తగ్గిపోతుందండి. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు. థర్డ్ వన్ వచ్చేసి ఎంత ఎక్కువగా ఉన్నటువంటి షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. అలానే ఫోర్త్ వన్ వచ్చేసి డేట్ రాని వాళ్ళు కూడా క్రమంగా డేట్లు కూడా వస్తాయండి. ఇప్పటి వరకు ఎన్నో మెడిసిన్స్ యూజ్ చేసి ఉంటారు, కానీ ఒక్కసారి ఇలా మీరు ట్రై చేశారంటే 100% పిల్లలు కలుగుతారు. 100% మీకు శరీరంలో ఉన్నటువంటి వేడైనా తగ్గిపోతుంది. అలానే 100% మీకు డేట్ రాని వాళ్ళు కూడా డేట్ అయితే వస్తుందండి, క్రమంగా వస్తుంది. సో, షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. సో, మరి దీన్ని ఎలా వాడాలి ఏంటనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను చక్కగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. సో, ఈ ప్లాంట్ మనం ఎక్కువగా ఖర్చు పెట్టి తెచ్చుకునే పని లేదండి. మనకి ఎంతో చక్కగా ఫ్రీగా అయితే దొరుకుతుంది. మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్లపైన దొరుకుతూనే ఉంటుందండి. పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఈ తీగని ఎక్కువగా వాళ్ళు పొలం వెళ్ళిపోయి ఇంకా కట్టెలు తెచ్చుకుంటూ ఉంటారు కదండి. ఈ తీగల్ని కట్టెల మోపుల్లో యూజ్ చేసేవాళ్ళు. అంటే మనకు ఒక తాళ్ళలాగా యూజ్ చేసేవాళ్ళు. అంత గట్టిగా ఉంటుందన్నమాట ఈ తీగ అనేది. సో, ఈ తీగని చక్కగా అల్లేసి మనకి గేదెలు ఈనుతాయి కదండి, అంటే డెలివరీ అవుతాయి కదా, చిన్న చిన్న దూడలు ఉంటాయి కదా, అవి మట్టి తినకుండా వాటికి ఇలా కచ్చంలాగా పెడతారండి. అది నాకు క్లారిటీగా అయితే తెలియదు. సో, మట్టి తినకుండా అల్లేసి వాటి ముట్లకి ఇలా పెడతారనమాట. సో, అలా అయితే నాకు తెలుసు. పెద్దవాళ్ళు ఎక్కువగా ఇలా చేసేవాళ్ళండి. సో, ఈ తీగ వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. మనకైతే తెలియదు, కానీ అప్పట్లో డాక్టర్లు ఎవరూ లేరు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఇటువంటి ఆకుల్ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళండి మెడిసిన్ లాగా. డాక్టర్లు అంటే అప్పుల్లో ఉండేవాళ్ళు కాదు కాబట్టి, ఇప్పుడంటే మనకు అన్ని హాస్పిటల్స్ అని డాక్టర్లు కానీ ఉన్నారు, కానీ అప్పట్లో ఎక్కువగా పెద్దవాళ్ళు ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ఆవు దూడలకు కానీ గేదె దూడలకు కానీ ఈ విధంగా చిక్కంలాగా అవి మట్టి తినకుండా ఇలా అల్లేసి పెట్టేసేవాళ్ళండి. సో, ఈ ప్లాంట్ గురించి మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో, ఇది దేనివల్ల దేనికి ఉపయోగపడుతుంది అనేది చూద్దాము. తీగ ఆకుల్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలా పేస్ట్ లాగా చేసుకున్నటువంటి ఈ పేస్ట్ని పిల్లలు ఎవరికైతే కలగలేదో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ఈ పేస్ట్ని నైట్ పడుకునే ముందు పొట్ట చుట్టూ కూడా రాస్తూ ఉండాలండి. ఇలా క్రమేణా రాస్తూ ఉండాలి. 1 రోజు 2 రోజులు రాసి అలా ఉండకుండా రోజు క్రమంగా ఒక 1 month వరకు కూడా రాస్తూనే ఉండాలి. అలానే ఇది జెల్లులాగా ప్రిపేర్ చేసి ఉదయం పరగడుపున తింటూ ఉంటే 100% పిల్లలు పుడతారండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సో, ఈ జెల్లుని ఉదయం పరగడుపున తినాలి. అలానే నైట్ పడుకునే ముందు పొట్ట చుట్టూ కూడా ఈ పేస్ట్ని అప్లై చేయాలండి. ఈ పేస్ట్ని అప్లై చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఎక్కువగా స్త్రీలలో ఎక్కువగా
అధిక వేడి అయితే ఉంటుందండి. దానివల్ల కూడా ఎక్కువగా పిల్లలు అయితే పుట్టరండి. ఈ విధంగా పొట్ట చుట్టూ కూడా ఈ పేస్ట్ని అప్లై చేసి ఉదయం పరగడుపున ఆ జెల్ తినడం వలన మీకు 1 మంత్లోనే రిజల్ట్ అనేది పక్కాగా కనిపిస్తుందండి. నేను గ్యారంటీ ఇస్తాను, అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. మా రిలేటివ్స్లో ఒకరు వాడారు కాబట్టి నేను ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో మరి ఇది ఎలా తయారు చేసుకోవాలి జెల్ లాగానే మీకు డౌట్ రావచ్చు, నేను చెప్తాను వినండి. సో ఈ ఆకుల్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఈ ఆకులన్నీ వేసేసి కొద్దిగా వాటర్ పోసుకొని మనం కుంకుడుకాయలని వేడి నీళ్ళలో వేస్తే ఎలా బురుజు వస్తుంది అలా బురుజు వస్తుందండి. కొద్దిగా వేసేసి ఆకులన్నీ ఇలా మన చేత్తో పిసుకుతూ ఉంటే మనకి జిగురు టైప్లో వస్తుందన్నమాట. ఈ విధంగా ఒక పసరులాగా వచ్చేస్తుంది. మనం ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసామనుకోండి, అదంతా గట్టిపడిపోతుంది అనమాట. ఇలా గట్టిపడిపోయినటువంటి ఈ జెల్ని ఏదైనా ఒక గాజు జార్లో స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ఎందుకంటే మనకి అస్తమానం దొరకదు కాబట్టి ఈ ఆకులను తీసుకొచ్చుకొని చక్కగా మనం ఒక జెల్ లాగా ప్రిపేర్ చేసేసుకొని గాజు జార్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రోజు కొంచెం ఇలా పరగడుపుని తింటూ ఉండొచ్చు. అలానే ఈ పసరుని తీసుకొని మనం పట్టు చుట్టూ కూడా రాస్తూ ఉంటే పిల్లలు లేని వారికి 100% పిల్లలు పుడతారండి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఇలా ఒక 1 మంత్ వరకు మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఒంటిలో ఎంత ఎక్కువగా ఉన్నటువంటి వేడైనా కూడా తగ్గిపోతుందండి. రోజు పరగడుపున 2 ఆకులను వాటర్లో క్లీన్ చేసుకొని ఇలా తినడం వలన శరీరంలో ఉన్నటువంటి వేడి కూడా తగ్గుతుందండి. అలానే థర్డ్ వన్ వచ్చేసి ఇలా పరగడుపున ఈ జెల్ని తినడం వలన డేట్లు కూడా క్రమంగా వస్తాయండి. ఎవరైతే ఎక్కువగా పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ లేదంటే డేట్లు సరిగా రాక చాలా ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు ఈ ఆకుల్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసి రోజు పరగడుపున తినడం వలన డేట్లు క్రమంగా వస్తాయి. పీసీఓడి ప్రాబ్లం కూడా తగ్గుతుందండి. ఎన్నెన్నో మెడిసిన్స్ అయితే యూజ్ చేసి ఉంటారు, కానీ ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. అలానే షుగర్ కూడా ఎక్కువగా ఉండి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా రోజు 2 ఆకులు శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి తింటూ ఉండాలండి. ఇలా తినడం వలన షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.